నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ప్రెజెంట్ అయితే కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాను అండ్ ద రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. సో కెరాటిన్ ట్రీట్మెంట్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సబ్స్క్రైబ్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎస్, కెరాటిన్ ట్రీట్మెంట్లోని ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెయిర్ వాష్ అనమాట. షాంపూ పెట్టేసి ఫుల్గా మంచిగా హెయిర్ వాష్ చేస్తారు. అండ్ నౌ దే ఆర్ కోంబింగ్ మై హెయిర్ అండ్ లేటర్ ఆన్ కొంచెం సేపు తర్వాత దే ఆర్ అప్లయింగ్ ద ప్రోడక్ట్. అండ్ ప్రోడక్ట్ అప్లికేషన్ ఇస్ ద సెకండ్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కెరాటిన్. ఈ ప్రోడక్ట్ అప్లికేషన్ ఏమో మన హెయిర్ మొత్తాన్ని స్మాల్ పార్టీషన్స్ చేసి ఆ స్మాల్ పార్టీషన్స్కి కెరాటిన్ క్రీమ్ అనేది అప్లై చేస్తారనమాట. దాన్నే ప్రోడక్ట్ అంటారు. ఈ ప్రాసెస్లోని అసలు కెరాటిన్ ఎందుకు చేసుకుంటారు? యూజువల్గా మనకి స్ట్రైట్గా స్మూత్గా హెయిర్ ఉండాలనుకుంటాం కదా. కెరాటిన్ ఏంటంటే ప్రోటీన్ అనమాట. హెయిర్కి మంచి ప్రోటీన్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో అట్ ద సేమ్ టైం మన హెయిర్ అనేది ఏదో స్ట్రైట్ చేసినట్టు కాకుండా న్యాచురల్ స్ట్రైట్నెస్ అనేది ఇస్తుంది. సో దట్స్ వై ఐ ఆల్వేస్ ప్రిఫర్ కెరాటిన్ ట్రీట్మెంట్ అండ్ ఐ రికమెండ్ టు యూ గైస్ ఇఫ్ యూ వాంటెడ్ టు డూ. ఆల్సో నాకు స్ట్రెస్ వల్ల అండ్ పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది టూ మచ్ ఉంది. సో ఇంక ఫైనల్లీ కెరాటిన్ చేయించుకోవడానికి వచ్చాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ యూ విల్ ఎవర్ మేక్. సో ప్రోడక్ట్ అప్లికేషన్ తర్వాత హెయిర్ డ్రై చేయాలన్నమాట. అండ్ బై ద వే, హెయిర్ డ్రైయింగ్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ దిస్ ప్రాసెస్. అండ్ గాయస్, మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఎలాంటి వాషింగ్ చేయలేదు. స్టార్టింగ్ నా హెయిర్ వాష్ చేశారు, తర్వాత దే హ్యావెంట్ వాష్డ్ ద ప్రోడక్ట్. అప్లికేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ ఉంచే వాళ్ళు హెయిర్ డ్రై చేస్తారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డ్రై చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీషన్ వాళ్ళు మేక్ ష్యూర్ చేస్తారు దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రై. అండ్ ఆల్సో ఇందులో కెరాటిన్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రోడక్ట్ ఉంచి డ్రై చేయడం వల్ల మన ఐస్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలోని. దే ఆల్వేస్ టెల్ మీ టు క్లోజ్ మై ఐస్ అట్ ద టైమ్ ఆఫ్ డ్రాయింగ్. అండ్ హియర్ కమ్స్ ద ఫైనల్ స్టెప్, దట్ ఈస్ ఐరనింగ్. హెయిర్ని ఐరనింగ్ చేస్తారు డ్రై చేసిన తర్వాత. అండ్ ఎస్ గాయ్స్, కెరాటిన్ ట్రీట్మెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో వీడియోలో కనిపిస్తున్నంత స్మూత్గా అయితే ఉండదు మన హెయిర్. ఈ స్మూత్నెస్ అనేది మనకి 48 hours వరకు జాగ్రత్తగా కాపాడుకోమంటారు. ఎలాంటి ఫోల్డింగ్స్ అవ్వకుండా, వాటర్ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. 48 hours తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకోమంటారు. అప్పుడు బేసిక్ నార్మల్ స్ట్రైట్నింగ్ కనిపిస్తుంది. హియర్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద హెయిర్ ఆఫ్టర్ ద కెరాటిన్ ట్రీట్మెంట్. అండ్ హియర్ ఆర్ ద డూస్ అండ్ డోన్స్. సో ఫస్ట్లీ హెయిర్ అనేది 48 hours తర్వాతే వాష్ చేయాలి. ఫోల్డింగ్స్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేయండి. అండ్ ఆల్సో హెయిర్ సీరమ్ ఇస్ ఎ మస్ట్. డైలీ హెయిర్ సీరమ్ యూస్ చేయాలి. అండ్ ఆల్సో ప్రొటెక్ట్ యువర్ హెయిర్ ఫ్రమ్ డస్ట్ అండ్ పొల్యూషన్. అలాగే హెయిర్ మాస్క్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మంత్లీ వన్స్ అయినా మినిమం చేసుకుంటే ఇట్ విల్ రెడ్యూస్ ద హెయిర్ ఫాల్ ఫర్ ష్యూర్. అండ్ కెరాటిన్ ప్రోటీన్ అనేది హెయిర్ మీద 3 months మినిమం ఉంటుంది అండ్ మ్యాక్సిమం 6 months. టోటలీ డిపెండ్ అపాన్ హౌ యూ ట్రీట్ ద హెయిర్. సో గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కైండ్లీ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ notifications. Also do follow me on my Instagram. Stay tuned. Bye bye. See you in another wonderful video.